కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యు నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానడు ఎగురుతావు. మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద. వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు. ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతనవుతుంది నీకు. ఇప్పుడు ఎగరాల్సింది ఎగరు కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి. ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు, ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతా ఉంటావు. వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు. ఈడెందుకు ఎగురుతలేవు? తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు? రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా, డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా. ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి? 1010 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో వచ్చినాయి. సరే, మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా 6634 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు 666 టీఎంసీల నీళ్ళు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది. 666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9, కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి? తెలంగాణకి ఎట్లా? తెలంగాణకి ఎంత రావాలి? ఆ రేషియో ప్రకారం 34 ప్రకారం చూసినా కూడా 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, 220. ఇంకెంత రావాలి తెలంగాణకు? 123 టీఎంసీలు రావాలి. 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి, ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీరు! మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది? ఈ 123, 9 కలిపితే 132 టీఎంసీలు కావాలి. ఇంకా 132 కావాలి. ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో కలిపి ఉన్నాయి 100 టీఎంసీలు. ఇప్పుడు మరి యాడికెళ్ళి తెస్తావు? నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. మరి ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100లో కూడా ఇంకా తరలిస్తూనే ఉన్నాడు. బంద్ పెట్టాలి కదా. ఈ 100లో కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా. అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్లో మినిమం ఎండిడిఎల్ ఎంత? 510. ఇప్పుడు ఆ 510 మీద నాగార్జున సాగర్లో ఈ రోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే 50 టీఎంసీలు.